Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణిలో నెలకొన్న సంక్లిష్టమైన పరిస్థితులు, ప్రొడక్షన్ ప్రోడక్ట్లో కానీ అన్ని విధాల కొద్దిగా వెనుకంజలు ఉన్న పరిస్థితుల్లో ఒక ఆశాజనకమైన విషయం ఏంటంటే సింగరేణిలో కొత్త బొగ్గు గనులు రాబోతున్నాయనే విషయము హర్షించదగ్గ విషయము. దీని గురించి మన డైరెక్టర్, మన ప్రియతమ డైరెక్టర్ పిపి మన వెంకటేశ్వర్ సార్ మరి కొన్ని విషయాలు వారిని అడిగినప్పుడు చెప్పడానికి ముందుకొచ్చారు. వారిని అడిగి కొత్త బొగ్గు గనులు ఎక్కడ ప్రారంభిస్తున్నారు, వాటి పరిస్థితి ఏంటిది, ఎటువంటి ఉత్పత్తి, ఎంతవరకు ఉత్పత్తి సాధించగలుగుతామో, ఈ ప్రొడక్షన్ ఇయర్లో ఏమన్నా ఎంతవరకు అచీవ్మెంట్ అవుతాము అనే విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. కమాన్ ఫ్రెండ్స్. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. బాగున్నారా సార్? ప్రస్తుతం ఉన్న సింగరేణి క్లిష్టమైన పరిస్థితిలో ఆశాజనకంగా మొన్న ఒక స్టేట్మెంట్ రావటం జరిగింది. మరి కొత్త వాళ్ళు ఒక 3-4 ఏర్పాటు చేసే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్టు తెలిసింది సార్. దాని గురించి కొద్ది వివరాలు మా కార్మిక వర్గానికి తెలియజేస్తే వాళ్ళు ఇంకాస్త సంతోషపడటానికి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా ఆ వివరాలు చెప్పండి సార్. ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా గౌరవ సిఎన్ఎండి శ్రీ బుద్ధప్రకాష్ జ్యోతి గారు, తర్వాత మా డైరెక్టర్ గౌతమ్ పొట్టు గారు, మా డైరెక్టర్ ఆపరేషన్స్ సూర్యనారాయణ గారు, నేను ప్లస్ డైరెక్టర్ ఎన్ఎం తిరుమలరావు గారు అందరం కలిసి ఈ కంపెనీ యొక్క రాబోయే 26-27 సంవత్సరంలో, నడుస్తున్న సంవత్సరంలో 62 మిలియన్లు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నాము. మనందరికీ తెలుసు, మన కంపెనీలో 21 అండర్గ్రౌండ్ మైన్లు ఉన్నాయి, 17 ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయి, మొత్తం 38 మైన్లు. ఈ 38 మైన్లకు ఉన్న వార్షిక లక్ష్యాలు కాక ఇంకా మరి రాబోయే కొన్ని కొత్త గనులు యాడ్ చేస్తేనే కానీ మనకి 62 మిలియన్లు రావడానికి ఆస్కారం ఉందనేది మనం గమనించాలి. సో అందులో భాగంగా మనం వికేఓసి మైన్ ఈసీ తెచ్చాము. ఆ మైన్ కూడా స్టార్ట్ అయింది. అలాగే ఈ మధ్య ఒక 15 రోజుల క్రితం మన సిఎన్ఎండి గారి నేతృత్వంలో మేము చాలా విజయవంతంగా రామగుండం కోల్ మైన్ 21 మిలియన్స్ పీక్ రేట్ కెపాసిటీతోని ప్రాజెక్ట్, దానికి కూడా ఈసీ తేవడం జరిగింది. సో ఎప్పటి నుంచో బంద్ ఉన్న OC1 మైన్ కూడా త్వరలోనే మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. అలాగే మనకి ఇల్లందుకు కూడా ఈసీ రావడం జరిగింది. దానికి కూడా చిన్న ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది, అది కూడా మనం త్వరలోనే క్లియర్ చేస్తున్నాము. అలాగే ఈ 3 మైన్లు అయితే త్వరలోనే మనం గ్రౌండ్ చేస్తాము. గోలేటి కానీ, మందమరి కానీ, మణుగూరు కానీ అవి కూడా పైప్ లైన్లో ఉన్నాయి. వాటికి కూడా ఫారెస్ట్ అనుమతులు సిఎన్ఎండి గారి నేతృత్వంలో మేము ఒక 3-4 మంత్స్లో తేగలమనే గట్టి నమ్మకం ఉన్నది. సో ఈ వచ్చే 6 నెలల నుంచి 9 నెలల మధ్యలో సింగరేణి కాలేజ్కి కొత్త గనులు స్టార్ట్ చేస్తేనే 62 మిలియన్లు రావడానికి ఆస్కారం ఉంది. ఈరోజు మన కంపెనీ ఉత్పత్తి తర్వాత అవసరాలు వాటి మధ్య 25 మిలియన్లు గ్యాప్ ఉండటం అనేది చూస్తున్నాం. మనకి 62 మిలియన్లు ఉత్పత్తి జరిగితే 85 మిలియన్ల పాటు మనకి డిమాండ్ ఉంది. కానీ దానికి తగ్గట్టు సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో దాన్ని మనం చాలా బాధ్యతగా తీసుకొని సింగరేణి కాలేజ్ యాజమాన్యం, సో సిఎన్ఎండి గారి నేతృత్వంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి గౌరవ మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క దిశానిర్దేశంలో మరి మాకు అవసరమైనప్పుడల్లా వెన్నట్టు ఉండి వారు మాకు గైడ్ చేస్తున్నారు. తర్వాత అలాగే సెంట్రల్లో కూడా మినిస్టర్ ఆఫ్ కోల్ కానీ, MOF నుంచి కానీ కోఆర్డినేట్ చేస్తూ మా గౌరవ సిఎన్ఎండి గారు స్టేట్ గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని, మనందరూ తెలుసు 51 స్టేటు 49 సెంటర్ ఉంది. ఈ రెండింటిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ సింగరేణిని మరి ముందుకు తీసుకోవడానికి అందరం మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము. ఈ సంవత్సరం గత సంవత్సరాల కంటే భిన్నంగా ఎన్నో కొత్త ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం రికార్డ్ లెవెల్లో మనం స్టార్ట్ చేయడానికి ఆస్కారం ఉన్నదని చెప్పడానికి గర్విస్తున్నాము. ఈ 6 ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే ఇలా 6 ప్రాజెక్టులు ఎప్పుడు ఇంతకుముందు ఒకటే సంవత్సరంలో 6 ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం అనేది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదనేది గమనించాలి. ముఖ్యంగా ఏంటంటే మెయిన్గా
మనం ఇక్కడ ఎన్ని అడ్వాన్స్గా మనం తీసుకున్న నిర్ణయాలు తీసుకున్న ఫారెస్ట్ అనుమతులు, పర్యావరణ అనుమతులు రావడం అనేది అది కొంచెం టైం ప్రకారం జరుగుతాయి కాబట్టి అక్కడ కొద్దిగా వెనకబడ్డాము. రానున్న కాలంలో మనకు మంచి రోజులే ఉంటాయని మేము గట్టిగా నమ్ముతున్నాం. అలాగే ప్రతి సింగరేణి కూడా ఉత్పత్తిలో గట్టిగా పనిచేస్తూ, నాణ్యతతో పనిచేస్తూ, ఉత్పత్తి ఖర్చు తగ్గిస్తూ ఖచ్చితంగా మనం మార్కెట్లో నిలబడేలా, మన చుట్టూ ఉన్న పోటీ ప్రపంచాన్ని నిలబడేలా, ఏవైతే కమర్షియల్ ప్రాడక్ట్స్ వస్తున్నాయో వాళ్ళతో పాటు ధీటుగా నిలబడేలా, కోల్ ఇండియా ఎక్కడైతే కోల్ ఇండియా ప్లస్ కమర్షియల్లో ఉత్పత్తి ఖర్చు ఎంత ఉందో దానికి ధీటుగా ఉండేలా పనిచేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం ప్రకృతి విరుద్ధంగా పనిచేస్తుంటాం కాబట్టి గన్లలో, ఓపెన్ కాస్ట్లో అయితేనేమి, అండర్గ్రౌండ్లో అయితేనేమి, డిపార్ట్మెంట్లో అయితేనేమి సేఫ్టీ పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. సో ఈ సంవత్సరం కొంచెం యాక్సిడెంట్స్ తక్కువైనా కానీ ఎప్పుడు కూడా కాంప్లసెన్సీ ఉండొద్దు. అంత బాగుందనే సంప్రదాయం మన మైనింగ్ ఇండస్ట్రీలో ఉండొద్దు. ఏ రోజుకి ఆ రోజే అలర్ట్గా ఉండి మంచిగా పనిచేస్తూ సింగరేణికి మరి ఈ వచ్చే 26-27 సంవత్సరంలో 62 మిలియన్లు ఉత్పత్తి, 65 మిలియన్లు డిస్పాచ్ తేవడానికి ప్రతి ఒక్క సింగరేణియుడు గట్టిగా పనిచేస్తారని, దానికి మా డైరెక్టర్స్ బృందం ఎప్పుడు వెన్నంటి ఉంటూ వారికి ముందు ఎలా ముందు నడపాలి, మైన్స్ ఎలా నడపాలి, భవిష్యత్తు కార్యక్రమాలన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకుంటూ మరి చక్కగా ఆదర్శంగా నిలిచేలా సింగరేణిని నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనం ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం అనే విధంగా ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరం బాగుండాలి, మన సింగరేణి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై సింగరేణి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.